ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, మన మధ్యలోకి ఈ యొక్క దినమున ఇంత అద్భుతంగా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని, అద్భుతమైనటువంటి డివైన్ సర్వీస్ని అనుభవించేలా మనందరినీ తృప్తిపరిచినందుకు మన మధ్యలో వచ్చినటువంటి లీడ్ అపోస్టల్ గారు, అపోస్టల్ దేవదాస్ గారు, బిషప్ అంజయ్య, బిషప్ విజయ్ కుమార్, బిషప్ ప్రేమ్ కుమార్ గారికి గట్టిగా చప్పట్లతో మన స్వాగతం. థ్యాంక్ యూ అపోస్టల్, థ్యాంక్ యూ బిషప్స్. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మీరందరూ దాని కొరకు ప్రిపేర్ అయ్యి వచ్చారు. రైట్, మిస్టర్ మార్కయ్య గారి యొక్క రిటైర్మెంట్ అద్భుతంగా దేవుడు అపోస్టల్ గారి చేతుల మీద దాన్ని జరిపించేలా చేశాడు. వారి ఇప్పటి నుండి ఉన్నటువంటి జీవితం ఇంకా సమాధానంగా, శాంతిగా గడిపేటట్టు మీరందరూ కూడా ప్రార్థించాలని మీ 75% సేవ జీవితం అయితే మాకు తెలుసు. ఓకే, నిన్న నేను మీరు పంపించిన డీటెయిల్స్ చదువుతున్నాను. 78 న్యూ అపోస్టలిక్ చర్చ్ యూసుఫ్ కూడా మెంబర్ అయ్యారు మీరు. దాని తర్వాత మళ్ళీ సంజయ్ నగర్కి వచ్చి అక్కడ ప్రీస్ట్గా సేవ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇందిరానగర్ వచ్చారు 10 సంవత్సరాలకు, 1990. ఈ విధంగా వేరే వేరే సేవా స్థానాలలో 41 సంవత్సరాలు మీరు వేరు వేరు సేవా స్థానాలలో న్యూ అపోస్టలిక్ చర్చ్లో విశ్వసనీయమైన పరిచర్య చేశారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ ఎవాంజలిస్ట్ గాను, షెపర్డ్ గాను, రైట్, డిస్ట్రిక్ట్ ఎవాంజలిస్ట్ గాను. 2012లో మళ్ళీ డిస్ట్రిక్ట్ టెండర్గా మీరు ఆర్డర్ అయి మన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అపోస్టల్ మార్కల్ గారి ద్వారా జహీరాబాద్ ప్రాంతంలో మీరు సేవను కొనసాగించారు ఈ రోజు వరకు. అంతకుముందు తాండూర్, హైదరాబాద్ ప్రాంతాలలో కూడా మీరు సేవ చేశారు. అండ్ మా అందరికి మీరు సండే స్కూల్ టీచర్ కూడా. మీ క్లాసెస్ నేను ఎక్కువ అటెండ్ కాలేదు, బట్ మై డియర్ డిస్ట్రిక్ట్ టెండర్, మీ యొక్క సేవ, మీ యొక్క మార్గదర్శనము, మీ పరిచర్య, వీటన్నిటి కొరకు అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ హ్యాండ్షేక్ ద్వారా మీ బాధ్యత యొక్క కర్తవ్యాల నుండి, మ్యాండేట్ నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఐ రిలీజ్ యూ. అంతేకాకుండా మీకు ఇవ్వబడినటువంటి ఆత్మీయ అధికారము, సేవస్థానము, మీరు మా డిస్ట్రిక్ట్ టెల్లర్గానే ఉంటారు, కానీ ఆ యొక్క
బాధ్యత యొక్క కర్తవ్యం నుండి మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సమాధానకరమైనటువంటి విశ్వాస జీవితంలో ఒక మాదిరిగా ఇప్పుడు పరిచయంలో ఉన్నటువంటి సేవకులకు అండగా సహకారంగా మీరు నడవాలి. మీ మిగతా జీవితము ఈ రిటైర్ లైఫ్లో దేవుడు మీకు ఆరోగ్యము శాంతి అనుగ్రహించాలని. థ్యాంక్ యూ. చాలా కష్టంతో ఈ సంఘం తయారు చేసిన సోదరులారా, నా గురువు జ్ఞాని సార్, ఆయన చాలా మంచిగా నన్ను నేర్పించాడు. మరి అదేవిధంగా నన్ను మెయిన్ ఇక్కడ సహారా అంటే సాయం ఇచ్చినోడు, నాకు బ్రతకడానికి ఒక మార్గం చూపించినోడు శ్రీనివాస్, డాక్టర్ జె శ్రీనివాస్. ఆయన చనిపోయారు, ఆయన ఆత్మకు సమాధానం కలగాల. కలపడిన వాళ్ళు చేసారు, వాళ్ళ ఆత్మకు సమాధానం కలగాల. మళ్ళీ ప్రకాష్, మరి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు సోదరులు. నాకెవరు లేరు ఇక్కడ, నేను ఒక్కనే వచ్చినా, నేను ఒక్కనే ఈ రీతిగా ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, ఈ సంఘంని దేవుడు అన్ని రీతిగా దీవించిన సోదరులారా. మరి చివరికి నేను ముగిస్తా. లాస్ట్గా నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, వీళ్ళందరూ దేవుని సేవలో నాకు చాలా సాయం చేశారు. వాళ్ళు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడాల. ఈరోజు ఆ పని చేయడానికి కారణము వారే అని నేను అనుకుంటున్నా. మరి మీ అందరికీ థ్యాంక్ యూ. దయచేసి మీరు అందరికీ థ్యాంక్ యూ. వారిని ప్రేమతో తెచ్చినటువంటి ఆ ఒక సన్మానాన్ని అయ్యగారు ముందుకు వచ్చినట్లయితే సంఘ కాపరులు ఉన్నటువంటి పెద్దలు వారు మీకు శాల్వతో పూలతో సన్మానిస్తారు.